కార్తీక పురాణం 19వ అధ్యాయం 9-11-2025 ఆదివారం. మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. 19వ రోజు పారాయణం. ఈ విధంగా నైమిసారణ్యంలో ఉన్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రములు చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద్యుడవగు నీవు వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రముగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపవాడివిని, నిత్యుడవు, నిరాకారుడవు, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడకు ఓ నందనందన, మా స్వాగతములు స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం బలాన మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము సంసార బంధము నుండి బయటపడలేకనేమి మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా నీ దివ్య దర్శనాన్ని బడే చాలదు. అసలు నీ దర్శనం అవ్వటమే మాకు గొప్ప. నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచుడవు. ఓ గజేంద్రుడా, గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రం చేయక శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు నేను ఎంతయో సంతోషించింది. నీకిష్టమైనవన్నీ కోరుకొనుము, ఒక వరమిస్తాను అని పలికాడు. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుమిట్టాడుచున్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానము ఉంచేటట్టు నన్ను అనుగ్రహింపుము అన్న. మరేదైనా నాకు అక్కర్లేదు అని వేడుకొన్ను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అట్లనే వరమిచ్చితిని. అదేనోగాక మరొక వరం కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టివారుల పాపములను పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధి దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరమైనవి. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసము అందు వ్రతములు చేయని వారు నరకకూపమును పడెదరు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను. దీని మహత్యమును తెలియచేయుటకై వ్రతము చేయుటానికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి కలిగిన వారు స్తోత్రములు, త్రిసంధ్యలు ఎందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తరు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి శేషపానుపుపై పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతమహత్యం గురించి ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియచేసెను. నేను నీకు వివరించుచున్నాను. ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులను ఈ చాతుర్మాసం వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకేగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త 19వ అధ్యాయం. 19వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: నువ్వులు, కుడుములు. నిషిద్ధ పదార్థములు: నెయ్యి, నూనె, మద్యం, మాంసం, ఉసిరి.